లారీలు మరోసారి సమ్మె సైరన్ మోగించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుంచి ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఓనర్స్ అసోసియేషన్ సమ్మెకు దిగింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా అధికంగానే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మె మొదలైంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల్లో లారీల సమ్మె జరుగుతోంది. నిరవధిక సమ్మెతో మొత్తం 16 లక్షల లారీలు నిలిచిపోయాయి. తెలంగాణ, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ బంద్లో భాగస్వాములు కానుండటంతో ఈ రెండు రాష్ట్రాల్లో ఆగిన లారీల సంఖ్య 3,60,000కు పైమాటే. దేశవ్యాప్తంగా ఒకే డీజిల్ ధర అమలు చేయాలని, 15 సంవత్సరాలకు పైబడిన వాహనాలను రద్దు చేయాలన్న నిబంధన విరమించుకోవాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ అమలు చేయాలని, టోల్ ధరలు తగ్గించాలని కోరుతున్నాయి. లోడింగ్, అన్లోడింగ్ దగ్గర లారీ ఓనర్స్ నుంచి బలవంతపు వసూళ్లు నిలిపివేయాలన్నవి లారీ ఓనర్ల ప్రధాన డిమాండ్. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు బంద్ కొనసాగిస్తామని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. 2 రోజుల కిందట రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఆర్టీఏ కార్యాలయంలో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ చెబుతోంది. అయితే రాష్ట్ర పరిధిలోని డిమాండ్లను అసోసియేషన్ సభ్యులతో కమిటీ వేసి 3 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. చర్చలు ఇంకా అసంపూర్తిగానే మిగిలిపోయినాయి. ఇప్పటికీ 30వ తారీఖున సమ్మె విరమించాలంటే ముందు మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు అంది. మా దక్షిణాది రాష్ట్ర యజమానుల సంఘాల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే సమ్మె విరమించేటప్పటికి మా యొక్క డిమాండ్స్ పూర్తి అయితేనే సమ్మె విరమిస్తాము, లేకుండా మాత్రం సమ్మె ఇంకా ఉధృతం చేస్తాము. మేము ఈ సమ్మె అనేది ఆల్ ఇండియా లెవెల్లో లారీ యజమానులకు ఉన్న సమస్యలు ప్రధానమైనటువంటిది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మనకు ప్రధానమైన సమస్య సింగిల్ పర్మిట్ విధానం. మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రభుత్వం తరఫున ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనికి సుముఖత వ్యక్తం చేయకపోవడం, సింగిల్ పర్మిట్ ఫైల్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఇంకా ఇంతవరకు రాకపోవడం చాలా అతిపెద్ద సమస్య ఉంది. మొత్తం మీద లారీల సమ్మెతో దక్షిణాది రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది. ఇటు సరుకు రవాణా నిలిచిపోనుండటంతో నిత్యావసరాలపైన ప్రభావం పడుతుందన్న భయం జనాన్ని వెంటాడుతోంది.